శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కనకంబు పెంపొక్క గతిగానే భావించి కామంబు క్రోధంబు కట్టిపెట్టి తిట్టిన తిట్టులు దీవెనల్గా విని అల శత్రుమిత్రుగా ఆత్మదలచి అట భూమి హేమ పర్యంకంబుగా పండి భిక్షాన్న తృప్తిమై పెంపు మిగిలి కాషాయ వస్త్రంబు కౌశేయముగ కట్టి నిరత బ్రహ్మధ్యాన నిరతుడగుచు ఏకతంబున మౌనియై ఇలా చెరించు అతడు సన్యాసియని ఎంచనర్హుడగును. కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, కనకంబు పెంపొక్క గతిగానే భావించి కామంబు క్రోధంబు కట్టిపెట్టి. బంగారాన్ని మట్టిని కూడా ఒకే విధంగా భావించి కామాన్ని కోపాన్ని కూడా కట్టిపెట్టి అవతల పారవేసి కామ క్రోధాలు లేకుండా బంగారము మట్టి రెండిటినీ కూడా ఒకే విధంగా చూసేటువంటి లోభరహితమైన మోహరహితమైనటువంటి సద్గుణము కలిగి ఉన్నటువంటి వాడయ్యా సన్యాసి. తిట్టిన తిట్టులు దీవెనల్గా విని, అట్టగే తిరుగుతూ ఉంటాడు, పని చేయటానికి బద్ధకం, ఏదో సన్యాసి వేషం వేస్తే ఎవరో పిలిచి భిక్ష పెడతారు కదా అందుకని ఇట్టా తిరుగుతున్నాడని రకరకాలుగా నిందించటం తిడటం చేస్తూ ఉంటారు జనులు. ఆ తిట్లు కానీ నిందలు కానీ వినబడితే వాటిని తిట్టిన తిట్టులు దీవెనల్గా విని వాటిని దీవెనలుగా భావించి అలా శత్రుమిత్రుగా ఆత్మదలచి తన పట్ల శత్రుత్వం వహించి అపకారం చేసినటువంటి వాడిని కూడా మిత్రునిగానే తన ఆత్మలో తలచి అలా భావించి అట భూమి హేమ పర్యంకంబుగా పండి కటిక నేల మీద బంగారు పానుపు హంసతూలిక తల్పంగా భావించి ఆ కటిక నేల మీద నిద్రించాలి. అలా భావన చేస్తూ అలా కటిక నేలపైన నిద్రించేవాడు సన్యాసి. భిక్షాన్న తృప్తిమై పెంపు మిగిలి, భిక్షాన్నం చేత తృప్తితో ఆనందంగా తన తపస్సును కొనసాగించాలి. కాషాయ వస్త్రంబు కౌశేయముగ కట్టి, ఆ కాషాయ బట్టల్ని పట్టు పీతాంబరములుగా భావించి వాటితోనే అవే ధరించి కొనసాగాలి. నిరత బ్రహ్మధ్యాన నిరతుడగుచు, నిరంతరము కూడా ఆ బ్రహ్మమునందు నిరంతరము కూడా తాను లీనమై ఆ ధ్యానం కొనసాగిస్తూ ఉండాలి. నిరత బ్రహ్మధ్యాన నిరతుడగుచు ఏకతంబున, ఏకాంతంగా ఉండాలి. మౌని అయి, ఎవ్వరితో మాట్లాడకుండా మౌని అయి ఒంటరి అయి బ్రహ్మధ్యాన నిరతుడై ఉన్నటువంటి వాడు ఇలా చెరించునతడు సన్యాసి అని ఎంచనర్హుడగును. అటువంటి వాణ్ణి సన్యాసి, సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సు చేసుకుంటున్నాడండి ఆయన అనటానికి అటువంటి వాడు అర్హుడు. ఓం నమో వెంకటేశాయ.